ఓకే, గుడ్, వెల్కమ్ 100%. ఎందుకంటే మీలాంటి మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పీపుల్కి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా మంచి మంచి స్టోరీస్, చాలా అద్భుతమైన ఆ, కథలు రాస్తున్నారు, అద్భుతంగా తీస్తున్నారు. రైట్, మీలాంటి వాళ్ళు రావడం అనేది చాలా వెల్కమింగ్ ఫీచర్. యూ విల్ హెల్ప్ మెనీ క్యారెక్టర్స్ రియలీ టు ఇంప్రెస్ అప్ ఆన్ ది ఆడియన్స్. ఇట్స్ ఆల్ గుడ్. బట్ మళ్ళీ అంత ఈజీగా అయిందండి మీరు సినిమాల్లోకి రాడు? ఇప్పుడు మన తరుణ్ భాస్కర్ సినిమాలో చేస్తున్నారు మీరు. మీరు ఆ రోజు వచ్చారు, ఆ రోజే కలవడం అంటే దేర్ ఈస్ సమ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అండి, కార్యకారణ సంబంధం అంటారు కదా. నన్ను తరుణ్ భాస్కర్ రిక్వెస్ట్ చేసాడు, మా షూటింగ్ దగ్గరికి రండి, యూ ప్లీజ్ కవర్ అవర్ షూటింగ్ అండ్ ఆల్ దట్ అని చెప్పి అడిగాడు. అంటే నేను మొయినాబాద్ అంత దూరం రావాలి, 8 o'clockకి రమ్మన్నాడు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఎట్ 6 o'clock ఇన్ ది స్టూడియో విత్ ద టీమ్ అండ్ యూనిట్. సో నేను అక్కడికి వచ్చిన తర్వాత ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ మిమ్మల్ని చూడడం అక్కడ ఆఫ్టర్ మెనీ 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 ఇయర్స్ కదా. అది ఎలా జరిగిందండి కమింగ్ బ్యాక్ టు సినిమా ఇప్పుడు? అంటే ఎవరికో ఎక్కడో ఏదో నా డాన్స్ ఎంత అంటే వరుస చేస్తున్నాం కదా. యాక్చువల్లీ 4 movies చేశాను ఇన్ బిట్వీన్. ఇప్పుడు ఇదైంది తప్పితే యశోద చేశాను కదా, అప్పుడే చాలా మంది కృష్ణప్రసాద్ గారి అది హిట్, స్కంద, తర్వాత మధ్యలో స్టాండప్ రాహుల్, ఇవన్నీ చేస్తూ వచ్చాను కదా. అక్కడ చాలా మంది డైరెక్టర్స్ అలా ఇదవ్వడం, తర్వాత నేను డాన్స్ చేస్తున్నానని నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వడం, అట్లా చెప్పాడు తరుణ్ భాస్కర్ నా ఇంటర్వ్యూలో చెప్పాడు మీ గురించి, హౌ హీ కాట్ యూ అన్నది చెప్పాడు. ఎవరో నాకు చెప్పారండి, మా సినిమాలో చేసింది చాలా బాగా చేశారు ఆవిడ, మీరు తీసుకోండి అని చెప్పారు అని చెప్పి తరుణ్ భాస్కర్ నా ఇంటర్వ్యూలో చెప్పాడు. సో మీరు అసలు మీ తాలూకా ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఇన్ కమింగ్ బ్యాక్ అన్న దాని గురించి నేను అడిగాను అనమాట. ఈ మధ్య మీరు సినిమాల గురించి బాగా మెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఈ డైరెక్టర్ని వాళ్ళని. ఏం సినిమాలు చూసారేంటి ఈ మధ్య మీరు బాగా? ఈ సినిమాలు బాగా అంటే నేను సినిమాలు బాగా ఇన్ ది సెన్స్ చూసింది బాగా ఎంజాయ్ చేయడం. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నీ ఆల్మోస్ట్, ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పెద్దదండి. ఒక 30 మంది, 30 టికెట్లు మా సైడ్ నుంచే దిగుతాయి అన్నమాట. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మొత్తం, మా బ్రదర్స్ సిస్టర్స్ మొత్తం అందరూ. సో హాలిడేస్ అయితే దే విల్ కమ్ టు హైదరాబాద్, బికాస్ హైదరాబాద్ బికమ్ అ వెరీ గుడ్ హబ్ కదా ఇప్పుడు, థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు ద ఎన్వైరన్మెంటల్ వాట్ ఎవర్ ఇట్ హాస్ హ్యాపెండ్ అండ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ టు ఈట్, టు గో అరౌండ్, ఇట్స్ వెరీ నైస్ అండ్ వెరీ వెల్కమింగ్. బికాస్ నాకు ఫ్రెండ్స్ ఇక్కడ తక్కువ, మొత్తం అంతా మీరందరూ కలిసే ఉంటారు అంటే దే విల్ కమ్ ఫర్ ద సాటర్డే సండే హాలిడేస్ కి వచ్చేస్తారు పిల్లలందరూ. సో వాళ్ళందరినీ నా పిల్లలు అంటే వాళ్ళే నా పిల్లలందరూ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలందరూ. సో వాళ్ళందరినీ మళ్ళీ స్కూల్లో చేర్చడం, మొత్తం అంతా మేమంతా చాలా జోవియల్ గా ఉంటాం పిల్లలందరం మొత్తం. సో అదే మీరు బాగా ఎనర్జెటిక్ గా ఉన్నారు అండ్ యూఆర్ ఇన్ డాన్సింగ్ ప్రొఫెషన్ కదా, ఎనర్జీ ఎప్పుడు కూడా అది మల్టిప్లై అవుతుంటుంది డాన్సర్స్ కి. శోభన్ గారు కూడా అంతే కదా, షీ ఈస్ వెరీ యాక్టివ్. అంటే షీ ఈస్ మై మోటివేటర్ అండి. ఎందుకంటే నేను అహంకారి సినిమాలో చేస్తున్నప్పుడు ఆవిడ ఒళ్ళో నేను కూర్చున్నదాన్ని అనమాట. అప్పుడు ప్రతిరోజు ఆవిడ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. సో దాట్ హాస్ బికమ్ మై మోటివేటర్ అండ్ ఇన్స్పిరేషన్ కూడా శోభన గారు. అట్లానే ప్రభ గారు గురించి మీకు అడగనే అక్కర్లా. ఇప్పుడు నేను సభా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఆవిడే నాకు కొరియోగ్రాఫ్ చేసి ఆవిడే నటవాంగం చేస్తారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. మీకు ఈ ద్వారా మీకు అర్థం అవ్వాలి అసలు. సో దోస్ ఆర్ ఆల్ ద బ్లెస్సింగ్ మూమెంట్స్ ఫర్ మీ. అదేలేండి, ప్రభ గారు లాంటి ఆవిడ మంచి వాట్ యు కాల్ మంచి ఫార్మేట్ ఉన్న డాన్సర్ అండ్ చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు ఆవిడ కూడా. రామారావు పక్కనే చేశారు, దానివల్ల సూర్యకాంత్, ఆల్మోస్ట్ ఆల్ సూపర్ స్టార్స్, నాగేశ్వరరావు పక్కన, కృష్ణ గారి పక్కన, సోమబాబు గారి పక్కన చేసినట్లేదు, నా కృష్ణ గారి పక్కన కొల్లేటి కాపురంలో యాక్ట్ చేశారు. మంచి పాటలు, ఆవిడతో కెరీర్, ఆవిడతో ఎరా ఒక టైంలో ప్రభ. అంటే అదే నేను అంటున్నా, ఆవిడ చాలా ఎరగొట్టేశారు ఆవిడ సినిమాలు, హీరోయిన్ సినిమాలన్నీ చాలా హీరోయిన్ ఓరియంటెడ్ చేశారు. యాక్చువల్గా మీరు తరుణ్ భాస్కర్ గారిది అడిగారు కదా, మొత్తం మేము ఫ్యామిలీతో పాటు వెళ్ళాం. యాక్చువల్గా
పెళ్లి చూపులు చూసాము. దాని తర్వాత ఈ నగరానికి ఏమైంది, పిల్లలకి అసలు కల్ట్ మూవీ కదండి. అప్పుడు నాకు తెలియదు నేను చేస్తానని, ఇప్పుడు కదా వచ్చింది. అప్పుడే అసలు చప్పట్లు కొట్టి విజులు కొట్టి అసలు ఈ డైరెక్టర్ ఎవరు అని హ్యాట్స్ ఆఫ్ టు దట్. మొత్తం థియేటర్ చప్పట్లు కొట్టడం, నేను కూడా దాంట్లో చప్పట్లు కొట్టడం, విజిల్ వేసుకోవడం పిల్లలతోటి, అవన్నీ జరిగినాయి. బట్ ఐ డోంట్ నో దట్ ఐ విల్ యాక్ట్ ఇన్ దిస్ మూవీ. ఈ నగరానికి ఏమైంది సినిమాతోనే తరుణ్ భాస్కర్ కి అసలు మంచి మార్కింగ్ వచ్చింది అది ఇండస్ట్రీలో యాజ్ వెల్ యాజ్ ఇన్ పబ్లిక్. ఈ రోజున తరుణ్ భాస్కర్ పేరు చెప్తే దేర్ విల్ బి షఫల్, క్లాప్స్ గట్ట వెంటనే వినిపిస్తాయి మనకి. అవును, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు అట్లానే కామెడీ మూవీస్ కానివ్వండి, ఫ్యామిలీ ప్లస్ ఇవి కూడా చేస్తున్నారు. అట్లానే సీతారాము ఆయన తీసిన ఆయన, అట్లా చాలా మంచి మంచి డైరెక్టర్స్ హ్యాడ్ కమ్ అండ్ దే ఆర్ డూయింగ్ దేర్ రోల్స్ అండ్ థింగ్స్ వెరీ నైస్లీ. క్యారెక్టర్స్ సృష్టించడం కూడా ఎంత బాగుంది, ఇప్పుడు మనం చూసుకుని ఎంత సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఐ ఫీల్ లైక్ రియల్లీ హ్యాపీ ఇట్ దిస్ మూమెంట్. మళ్ళీ నేను కమ్ బ్యాక్, నాకు ముందు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే దాంట్లో నేను ఒక దాంట్లో ఉండనా, ఏదో దాంట్లో. చెప్పిన విధానం బాగుంది, చెప్పిన విధానం. డైరెక్టర్లు మంచి సినిమాలు తీసి యు ఆర్ వెరీ హ్యాపీ టు ఎంటర్ దిస్ ఇండస్ట్రీ అగైన్ ఎట్ దిస్ స్టేజ్. అంటే మీరు దానికి కారణం చాలా మంచి సహేతుకమైన కారణం చెప్పారు. అవునండి, మోస్ట్ ఎంజాయబుల్ పీపుల్ ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్క్ రాయడం కానీ, బిగినింగ్ ఫినిషింగ్ ఎలా ఉండాలి అని దాని మీద ఒక సైంటిఫిక్ అప్రోచ్ తో చేస్తున్నారు. మూవీస్ హ్యాస్ ఎ ఇంపాక్ట్ ఇన్ యంగర్ జనరేషన్, నాట్ ఓన్లీ యంగర్ జనరేషన్. నేను ఈ మధ్యన ఒక సినిమా చూసానండి, 8 వసంతాలు. 8 వసంతాలు సినిమా చూసినప్పుడు ఈవెన్ ఐ కుడ్ ఫీల్ దట్ లవ్, the pure love and the segment, how the signature of love and the woman strong character. అట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు లవ్ గురించి మాట్లాడకండి ప్లీజ్. మీకు లవ్ కి ఎటువంటి సంబంధం లేదు, మీరు గురువు అంతే. అదే దూకుడు సినిమాలో కాదు, దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంది, మీరు డాను అంతే అని ఒక మాట ఉంది. అలా మీరు గురువు, లవ్ గురించి మాట్లాడతారేంటి? మాట్లాడితేనే గురువు అవుతారండి. కొన్ని లవ్ గురు అని చెప్పేసి లవ్ గురించి మాట్లాడాలి. లవ్ గురు బాగుంది, చాలా బాగుంది, ఈ టైటిల్ బాగుంది, లవ్ గురు అని. అండ్ మీరు ఒకవేళ చెయ్యాలి ఇంట్రెస్టెడ్ గా, ఇప్పుడు ఐ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ పోర్ట్రేయింగ్ ఇన్ దిస్ ఈ నగరంలో పార్ట్ 2 కదా, దానిలో చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు, బట్ ఏదో అంతా ఉందాక కూతురు పెళ్లి ఏదో జరుగుతున్నది ఆ రోజు షూటింగ్ నేను వచ్చినప్పటికి. నాన్నకు చెప్పమంటావా అని ఏదో డైలాగ్. అయ్యో మీరు రివీల్ చేయమాకండి, రివీల్ చేస్తే నేను కరెక్ట్ గా చెప్తున్నానా లేదా అన్నది రిపీట్ చేశాను. అది ఓకే, అది ఒక పెద్దరికం. మీకు నార్మల్ గా ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉందండి? మధ్య సినిమాలు చూసిన నేను ఆర్టిస్ట్ అండి, ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ మీ. వాట్ ఈస్ దిస్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ అండ్ సెలబ్రేటింగ్ ద ఎమోషన్స్. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి 100% న్యాయం చేయడం అనేది నా వంతు, ఇవ్వడం అనేది డైరెక్టర్స్ వంతు, రాయడం అనేది రైటర్స్ వంతు. మీరు ఒక రేంజ్ లో మాట్లాడుతున్నారు ఇందాక నుంచి. అసలు అదే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా, బాహుబలిలో రమ్యకృష్ణ లాగా, అసలు చాలా అథెంటిక్ గా, చాలా అసలు మంచి గట్టి ఫీలింగ్ తో మాట్లాడుతున్నారు. ఏ వ్యాస్మెన్ రెడీ అని. అవును, అంతే కదండి. ఇప్పుడు దట్స్ ఒక ఆర్టిస్ట్ చేయలేనిది ఏముంటుంది? ఏముంది? When you are an artist, you will do anything. You can do anything. When you biased, you cannot maybe do it. అంటే మీరు సినిమా ఇండస్ట్రీ గత ఫేజ్ ఇంకా మీరు ఒకసారి ఆలోచించుకుంటే, అరే నేను ఇది మిస్ అయ్యాను, నేను ఇది అచీవ్ చేయలేకపోయాను అని అనిపించిన సందర్భాలు ఉన్నాయండి? లేదండి. When you look back now? No. I don't want to feel it and I don't want to make it. I don't want to feel it is a separate meaning altogether. Okay, లేవండి. ఎందుకంటే నేను హ్యాపీగా డాన్స్ చేశాను. డాన్స్ లో ఐఎమ్ ద హీరోయిన్, ఐఎమ్ ద హీరో ఆఫ్ ఎంటైర్ స్క్రిప్ట్ గానీ, డాన్స్ కొరియోగ్రఫీ గానీ, అక్కడ స్టూడెంట్స్ మీరు ఇప్పుడు చాలా మంది విమెన్ ఆల్ క్రాఫ్ట్స్ లోకి వచ్చేస్తున్నారు. అవునండి. మీరు కొరియోగ్రఫీ వైపు గట్ట ఒకవేళ ఎవరైనా ఆఫర్ ఇస్తే చేస్తారండి? ఓ యా, డెఫినెట్ గా అండి. ఎందుకు చేస్తాను నేను కొరియోగ్రఫీ. అదే చెప్పాను కదా, ఫిక్స్డ్ ఎరీనా, ఫిక్స్డ్ ఏరియా ఏం పెట్టుకోలే. ఎందుకంటే ఎప్పుడు నేను సిద్ధం అంటే టీచర్ ఆటోమేటిక్గా వచ్చి నేర్పించడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రెడీ, థింగ్స్ వోంట్ హ్యాపెన్. ఇఫ్ ఐఎమ్ రెడీ, థింగ్స్ విల్ ఆటోమేటిక్లీ ఫ్లో. Exactly. This is the universe formula. Yes.
సో మీరు త్వరలో మిమ్మల్ని డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా చూడడానికి అవకాశం ఉందన్నమాట. మేబీ బ్లెస్సింగ్స్, డెఫినెట్లీ ఎస్. ఎస్, ఎందుకంటే మీకు ఆ పొటెన్షియల్ ఉంది. మన చాలా మంది మన పసుమతి కృష్ణమూర్తి గారు కానీ, లేకపోతే వెంపటి చిన్న సత్యం గారు కానీ, వీళ్ళందరూ సినిమాలకు వర్క్ చేసిన వాళ్ళే కదా. సో నథింగ్ ఈజ్ ఎ డిఫరెన్స్, నథింగ్ ఈజ్ ఎ డిఫరెన్స్. టాలెంట్ ఉన్న చోట యూ కెన్ పోర్ట్రేట్ యువర్ టాలెంట్ ఇన్ ఏ డిఫరెంట్ సెగ్మెంట్స్. ఇన్ యువర్ డిసిప్లిన్ ఓన్లీ. యా, ఇన్ మై యాక్టర్, యూర్ అన్ యాక్ట్రెస్ అండ్ అట్ ద వెరీ సేమ్ టైమ్ యూర్ డాన్సర్. అప్పుడే చాలా కాలంగా అట్లా కాదండి, మన భానుమతి గారు, అంజలీదేవి గారు వాళ్ళంతా ఏంటి, వాళ్ళు పాడేవాళ్ళు, స్క్రిప్ట్ చేసేవాళ్ళు, డైరెక్షన్ చేసేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు, ఏమీ లేదు, పాడేవాళ్ళు మొత్తం అంతా. అలా చూసుకుంటే సావిత్రి గారు, వాళ్ళు భానుమతి గారు ఈజ్ ఏ పారగాన్, షీఈ్ అన్ ఐకన్ బై హెర్ సెల్ఫ్. సావిత్రి గారు యాక్ట్రెస్ గా షీఈ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెస్. అదే వైజయంతి మాలాబాలి, వాళ్ళంతా నిజంగానే వాళ్ళని కాకుండా మించి మనం ఏం చేయగలం అండి కదా, వాళ్ళ బాటల్లోనే మేము అంతే. వాళ్ళ మించి వాళ్ళ ఆ ఎరీనా అయిపోయింది అంతే. వాళ్ళ బి సరోజ్ గారి లాగా గ్లామర్ చేయలేరు, సావిత్రి గారి లాగా నటించలేరు, భానుమతి గారి లాగా స్టూడియో ఓనరు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, రైటర్, నావలిస్ట్, స్టూడియో ఓనర్, ఇంకింత అంతకన్నా ఏముంటుంది ఆవిడకి. సచ్ లెజెండ్స్ ఉన్న ఒక ఇండస్ట్రీలో మనం ఉండడం అనేది ఇంకా గొప్ప. అది ఐ ఫీల్ దట్ వెరీ బ్లెస్డ్. యు వాల్యూ యువర్ సెల్ఫ్ సో మచ్ అండ్ యు వాల్యూ దోస్ ఐకన్స్ అండ్ లెజెండ్స్ సో మచ్. ఇది చాలా క్లాసికల్ డాన్సరే కాదు, యూఆర్ ఎ క్లాసికల్ మైండెడ్ పర్సన్ ఆల్సో. ఫెంటాస్టిక్, రియల్లీ ఐఎమ్ ఆనర్డ్ టు ఇంటర్వ్యూ మధురం గారు. ఎందుకంటే మీరు మోర్ దెన్ a film actress, I respect you as an exponent of classical dance, కూచిపూడి. ఎందుకంటే చాలా గొప్ప కళ అది. మీరు దాన్ని పట్టుకుని వదలకుండా దాంతో పాటు ప్రయాణం చేయడం అన్నది మీలో ఉండే క్లాసిజం. సినిమాల గురించి వెంపర్లాడతా ఇక్కడే కూర్చుని ఫోన్లు చేసుకుంటా అందరికీ అలా కాకుండా మీరు యూ హ్యావ్ మెయింటైన్డ్ యువర్ ఓన్ స్ప్రీ యాజ్ ఎ డాన్సర్ ఆల్ దీస్ ఇయర్స్. ఫెంటాస్టిక్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మధురం గారు. రాబోయే రోజుల్లో మీరు సినిమాలు చేయాలి, కొరియోగ్రఫీ చేయాలి, మీకు నచ్చిన మంచి క్యారెక్టర్లు చేయాలి. మీరు ఎలాగైతే క్లాసికల్ డ్యాన్స్ నమ్ముకున్నారో అంతే ఉదాత్తమైన పాత్రలు కూడా సినిమాల్లో మీకు లభించాలి. మీ కెరీర్ ఇంకా సుదీర్ఘకాలం ఇక్కడ కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మధురం గారు. నిజంగానే ఇది ఒక ఇంటర్వ్యూ లాగా లేదండి, నిజంగానే చక్కటి బ్లెస్సింగ్ మూమెంట్ లాగా నా యొక్క నేను చేసిన నా గత వైభవం, గత వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకున్నట్టు మీతో ఆహ్లాదంగా సంతోషంగా షేర్ చేసుకున్నట్టే ఉంది. కానీ ఇదేదో ఇంటర్వ్యూ నేను వచ్చాను, ఇంటర్వ్యూ కూర్చున్నాను అనేటట్టు ఆ ఫీలింగే రానివ్వకుండా మంచి ప్రశ్నలు వేశారు. చక్కటి, అంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తిని ఎలా ప్రశ్నలు వెయ్యాలి, ఎలాంటి ప్రశ్నలు అయితే కరెక్ట్గా వాళ్ళ నుంచి రాబట్టుకోవాలో కరెక్ట్గా అలాంటి ప్రశ్నలు మీరు నన్ను వేయడం, నేను చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దట్ ఈస్ మిస్సింగ్. నేను చాలా ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నాను. నేను ఎంతసేపు వేరే దాని మీద వెళ్తున్నారు తప్పితే వాళ్ళు చేసిన ఎనర్జీ మీద, వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ మీద అడిగితే చక్కటి సమాధానాలు వస్తాయని అనడానికి. అంటే మీరు మోర్ ఇంపార్టెంట్గా మీరు ఫెమినిజం అనేది మీలోని చాలా ఇన్ ఫుల్ ఫ్లడ్, ఇన్ ఫుల్ బ్లడ్ కనిపిస్తున్నదండి ఫెమినిజం అన్నది 100%. కానీ మీరు ఎక్కడ మళ్ళీ యు ఆర్ నాట్ మిస్సింగ్ దట్ ఈవెన్ క్లాసిజం ఇన్ అటైర్. మీరు డ్రెస్సింగ్ స్టైల్ గట్ట చక్కగా 16 అణాల తెలుగు ఆడబడుచులాగా వచ్చారు ఇంటర్వ్యూకి. మరి గ్రేటెస్ట్ థింగ్. కానీ ఎందుకన్నానంటే ఈ మధ్య రోజుల్లో దాని మీద డ్రెస్సింగ్ వాటి మీద కూడా శివాజీ మాట్లాడడం అది పెద్ద ఇష్యూ అయింది. మీరు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి? యాజ్ వాట్ యూ కాల్, మీరు ఒక టీచర్, గురు స్థానంలో ఉన్న మనిషి. మీరు సినిమా హీరోయిన్, సినిమా క్యారెక్టర్లు పక్కన పెట్టండి, అది ఇట్ ఈస్ ఆల్ ఇన్ ది గేమ్. బట్ యువర్ మెయిన్ కోర్స్, మెయిన్ స్టే ఈస్ a dancer and a teacher and a trainer, a tutor, all that గురుస్థానం మీది. ఇవన్నీ సినిమా, డాన్సు అన్ని పక్కన పెడితే ముందు నేను సాధారణమైన ఒక మనిషిని, ఒక స్త్రీమూర్తిని. నో డౌట్. ఆ స్త్రీమూర్తి రావడం ఎవరి వల్ల అయింది.
నేను స్త్రీ అనిపించుకోవడానికి ఇంకొకళ్ళు మన అమ్మ అనో, అక్క అనో, చెల్లనో, స్నేహితురాలనో, సఖి అనో, ప్రియురాలనో, ఇట్లా ఇంతమంది మన చుట్టూతూ ఉంటారు. ఆ రెండు లేవు కదా మీకు. ఆ రెండు లేవు కాబట్టి కాదు, మిగతావన్నీ ఉన్నాయి కదా. నా చుట్టూతూ జనం ఉన్నారు, నా చుట్టూతూ పిల్లలు ఉన్నారు, నా చుట్టూతూ నా బంధువర్గాలు ఉన్నారు, నా చుట్టూతూ ఇంతమంది ఉన్నారు, నా గురువులు ఉన్నారు. సో ఫర్గెట్ అబౌట్ వాట్, మిగతావన్నీ పక్కన పెడితే మనము ఏమి చేసినా ఏం మాట్లాడినా అది మన వరకే ఉంటుంది అనుకోకూడదు. మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా అది చెందుతుంది, ఇర్రెస్పెక్టివ్. అది మనసులో ఉంచుకుని మనం ఏం మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే అది మన సాంప్రదాయానికి, మన కట్టు బొట్టు వ్యవహారాలకి, మన సొసైటీకి ఖచ్చితంగా కట్టుబొట్టు వ్యవహారాల దగ్గరే వచ్చింది గొడవ. అదే చెప్తున్నాను కదండి, అవి వాళ్ళ ఎవరి ఇష్టం వాళ్ళవి. నేను వాటి గురించి నేను మాట్లాడను, కమెంట్ చేయను, చేయదలుచుకుంటే ఎలాగే ఎవరున్నా వాళ్ళ ఇష్టం వాళ్ళది అలా అని నేను అంటలేదు. కానీ మరి మీరు అన్నమాట కాదండి, అంటే మనం మాత్రమే ఉండం అక్కడ, మన చుట్టూ మనుషులు ఉంటారు. వాళ్ళ యొక్క విలువలను నిలపడం కూడా మన మీద బాధ్యత అని అంటున్నా, అంతే. అంతకు మించి నేను ఏమీ మాట్లాడటం. చాలా గొప్పగా చెప్పారు. అంటే కర్ర విరగకుండా పాము చావకుండా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇంకా అట్లా అనిపిస్తే నిజంగా అనిపించిందంటే మా ఆడియన్స్ కూడా అది అనిపిస్తుంది, ఇప్పుడు భలే మా తప్పించుకుంది. తప్పించుకోవడం ఏం లేదండి, అది నిజం కదా. నిజం. మీరు చెప్పండి, ఇప్పుడు మీరంటే మీరు ఒక్కరేనా? కాదు కదా, మీరు దేని రిప్రజెంట్ చేస్తున్నారు? నేను ఐఎమ్ రిప్రజెంటింగ్ ది హిట్ టీవీ అండ్ ది మీడియా. అంటే దాంట్లో ఎంత మంది ఉన్నారు మీ చుట్టూతో, ఎంత మంది ఉన్నారు మీకు ఫ్యామిలీ? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు ఈ మాట? దట్స్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. సరే ఎవరు మాట్లాడారు కాదు మధురం గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానిలో అంటే ఈ ఆడపిల్లలు, ఫెమినిజము, మా రైట్స్, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మా ఇష్టం వచ్చిన డ్రెస్సులు మేము వేసుకుంటాం. అవును, మీరు ఎవరు మాట్లాడడానికి? comes with an responsibility. That's what it is. That's what it is. Take the responsibility and do it accordingly. అయిపోయింది. నా పిల్లలకి నేను ఇదే చెప్తాను, ప్రేక్షకులు కూడా అదే చెప్తున్నాను, వినమ్రతతో. ఖచ్చితంగా మీ మధురిమ. థ్యాంక్ యూ. ఈ యొక్క సందర్భం, ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు, నా యొక్క ప్రయాణాన్ని, పర్సనల్ జర్నీని, ఇటు మూవీ జర్నీని, అటు డాన్స్ జర్నీని మీతో పంచుకున్నందుకు చాలా సంతోషం. అట్లా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మధురం గారు. వెల్ డన్. ఇది మధురం గారి తాలూకు లాంగ్ జర్నీ. ఎప్పుడో మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ షాక్ అవుతారు, ఆ పాటలన్నీ గుర్తొస్తాయి మీకు. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, కృష్ణ గారితో చేసిన సాంగ్, ఇవన్నీ రామలింగ గారితో చేసిన సాంగ్. ఇట్స్ ఎ జర్నీ అండ్ యూ విల్ రికలెక్ట్ మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ హెర్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851